హృదయాన్ని నా తలంపులు నా నాలుకలను పరిశుద్ధపరచడం నేర్పించినాను. That I will speak it in truth and in humility. తద్వారా నేను తగ్గింపుతో సత్యమునే మాట్లాడినట్లుగా సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. It's very surprising that I was just hearing brother sharing about be perfect as your Father is perfect. ఉదయకాల సమయంలో మన పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులై ఉండుడి అని ఉదయకాలము మన బ్రదర్ సహోదరుడు విషయాలను పంచుకోవడము నాకెంతో ఆశ్చర్యాన్ని వేసింది. There's a very first line of my topic is be perfect as that. నేను మాట్లాడబోయేటువంటి అంశంలో మొదటి లైన్ కూడా అదే. I was just recollecting last night about an incident when I went for my DTS outreach in Indore. నేను నా డిటిఎస్ చేస్తున్నప్పుడు అవుట్రీచ్ కి ఇండోర్ కు వెళ్ళిన విషయాలను ఒకసారి నేను రాత్రి జ్ఞాపకం చేసుకున్నాను. There was a brother who wanted to fast and pray for about 3 days. ఒక సహోదరుడు ఉండేవాడు, అతడు ఉపవాసం ఉండి 3 రోజులు ఉపవాసం చేద్దాం అనుకున్నాడు. Then on the last day he decided to pray for an hour or two and inside the room, so he locked the room inside. చివరి దినము ఆయన 3 రోజుల ఉపవాసంలో మూడవ రోజు ఏం చేశాడంటే పూర్తిగా గదిలో ఒక్కడే ఉపవాసం చేయాలని చెప్పి గదిలో ఉండి తాళం లోపల నుంచి వేసుకొని చేశాడు. And we were all sitting outside and doing our duties. మేమందరమేమో మా డ్యూటీలు మేము చేస్తున్నాము. And after about say an hour or two and suddenly we start hearing cries. తర్వాత 1-2 గంటల తర్వాత ఏమైందంటే ఆ రూమ్ లో నుంచి అరుపులు వినబడడం చూసాం, విన్నాం. After some time it became louder and squeaks started coming out. కొంత తర్వాత ఎట్లయిందంటే పెద్దగా వినబడుతున్నాయి మాకు Screechings, and then it began to go into noise. ఆ తర్వాత ఎంత పెద్ద శబ్దాలతో అతను అరుస్తున్నట్లుగా మేము విన్నాం. And we were living in a Hindu home. అయితే మేము ఉన్న ప్లేస్ ఏంటంటే స్థలము ఒక హిందువులు ఉండేటువంటి స్థలం. And then the landlady and the landlord, they started getting in trouble. ఆ ఇంటి ఓనరు ఏం జరుగుతుందని చెప్పి కంగారు పడింది. Because his brother, he started running around inside the room and beating up the wall. ఎందుకంటే మా సహోదరుడు ఇంటి లోపల ఆ గది లోపల ఉండి అటు ఇటు తిరుగుతూ గోడల్ని కొడుతూ ఉన్నాడు. And he was literally shouting from inside the room. గంభీరంగా పెద్దగా అరుస్తున్నాడు. And we became very terrified, so we started knocking on the door to open the door. కాబట్టి మాకు కూడా భయం అనిపించి డోర్ కొట్టాము, తలుపుది అన్నాం. But he was not opening the door. కానీ అతను దానిపైన తెరవట్లేదు. And we were getting more and more terrified. మాకు ఇంకా భయం వేస్తుంది. We thought he's going to kill himself inside the room. మేమేమనుకున్నామంటే తనను తాను చంపుకుంటాడా, ఆత్మహత్య చేసుకుంటాడా ఏంటి అని అనుకున్నాం. So after about 45 minutes, the entire drama stopped. ఆ తర్వాత ఒక 45 నిమిషాల తర్వాత అరుపులు అవన్నీ సద్దుమణిగా ఆగిపోయాయి. And then he opened the door obviously, and then he was in peace. ఆ తర్వాత ఆయన డోర్ తెరిచాడు, మాకు కొంచెం నెమ్మది కలిగింది, శాంతి కలిగింది. So we were confused what was happening inside. కాబట్టి లోపల ఏం జరుగుతుంది అనేది మాకు కొంచెం తికమకగా అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాం. Now in Matthew chapter 5 verse 48, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం it says, అంటే అక్కడ ఏముందంటే be perfect therefore as your heavenly Father is perfect. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి అని చూస్తాం అక్కడ. So the Greek translation into English means complete. గ్రీక్ లో నుంచి ఇంగ్లీష్ కు వెళ్ళేటప్పుడు అక్కడ పరిపూర్ణము అన్న మాట ఉంది. And the various applications say it's labor, growth, for mental and moral character. ఆ పరిపూర్ణత అనేటువంటి దేని విషయంలో అంటే ఈ మన మానసిక మరియు నైతిక ప్రవర్తన విషయంలో. If I have to say that we all have to be perfect. మన నైతిక స్వభావ విషయంలో దాని అర్థం ఏంటంటే మనందరం కూడా పరిశుద్ధులై పరిపూర్ణులై ఉండాలి. For our heavenly Father is perfect. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక. For an example, I would tell my wife or my family in the house, you better be perfect because I am perfect. ఉదాహరణకి ఎట్లా అంటే మా ఇంట్లో నేను పరిపూర్ణుడు కనుక నువ్వు పరిపూర్ణంగా ఉండు అని నా భార్య చెప్పడం అట్లాంటిది. They will be laughing at me. అప్పుడు అలా చెప్తే కనుక మా ఇంట్లో వాళ్ళు నవ్వుతారు because of the mistakes that I make. ఎందుకంటే నేనేమేం తప్పులు చేస్తానో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి. The Lord is calling us to be perfect in the journey of life, not to be absolutely perfect. No human can absolutely be perfect. కేవలం దేవుడు మాత్రమే పరిపూర్ణంగా ఉండగలడు. ఏ మనుష్యుడు కూడా మానవ స్వభావం కలిగినటువంటి ఎవరు కూడా పరిపూర్ణంగా ఉండలేరు. But He is helping us grow in perfection for
for the eternity to come. కానీ రాబోయేటువంటి నిత్యత్వం కొరకు ఆయన మనల్ని పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా మారుస్తూ వెళ్తున్నాడు. In Matthew chapter 4, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో it's where the Lord starts his ministry. ఒకసారి మనం వెనక్కి వెళ్ళి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువు పరిచర్య ఎక్కడ ఆరంభించాడో అన్న విషయాన్ని చూద్దాం. And his first important moral lessons for God's kingdoms living on this earth. మొదటిగా ఏంటంటే దేవుని రాజ్యము మన లోపల నివసించడము. In other words, our Lord's discipleship training began for the disciples. ఇంకో రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క శిష్యత్వము ఆరంభమైనటువంటి సమయం అది. And as we read the Gospels and we go into the book of Acts, for the Gospels we know how imperfect the disciples were. మనము ఈ సువార్తలు ఆ తర్వాత అపోస్తల కార్యం వెళ్ళేసరికి శిష్యులు ఏ విధంగా క్రమక్రమంగా పరిపూర్ణతలోకి ఎదిగారు అన్న విషయం మనం గమనించవచ్చు. But when we go into Acts chapter 2, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు we see this taking shape. అది ఒక ఆకారాన్ని మలుచుకోవడం అనేది మనం చూస్తాం. All the trainings that they had received the last 3 years. గత 3 సంవత్సరాలు అంటే యేసుక్రీస్తుతో పాటు ఉన్నటువంటి 3 సంవత్సరాలు వారు పొందినటువంటి శిక్షణ ఏదైతుందో was beginning to unfold. ఆ యొక్క శిక్షణ ఒక రూపకల్పనలాగా ఒక రూపుదాల్చడం అనేది మనం చూస్తాం. And in Acts chapter 2 verse 3 we know the famous story of the day of the Pentecost, the birth of the church. మనందరికీ తెలిసినట్లుగా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 3వ వచనం నుండి పెంతెకొస్తు దినమున సంఘం ఆరంభమైనటువంటి దినమున they saw what seemed to be tongues of fire that separated and came to rest on each one of them. అక్కడ చదువుతారా ఎవరైనా 3వ వచనం? మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిని ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై And all of them were filled, in verse 4, all of them were filled with the Holy Spirit and began to speak in other tongues that the Spirit enabled them. అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడడం సాగిరి. So here we see on the day of Pentecost, one pillar of the church, for instance, for Peter, bringing out the outpouring of the tongues and explaining about what the people are doing or speaking. ఇక్కడ పెంతెకొస్తు దినమున ఈ మొదటి దినమున ఈ జరిగినటువంటి సంఘటనలో సంఘంలో ఒక స్తంభమైనటువంటి అపోస్తలుడైన పేతురు లేచి ఏం జరుగుతుందో అన్న విషయాన్ని చెప్తున్నాడు. They were speaking as freely they were given the tongues. వారికి ఇవ్వబడిన వాక్శక్తిని అనుగ్రహించబడిన కొద్ది వారు మాట్లాడడం మనం చూస్తాం ఇక్కడ. When we go to 1 Corinthians chapter 14, we see a different story. We see another paradoxical, it's a parallel speaking of tongues, but the method of speaking of it, the understanding of it, the reason for speaking of it. ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఇవే విషయాలు, ఈ భాషలు మాట్లాడే విషయము, ఈ భాషల గురించినటువంటి కొన్ని విషయాలు మనం అక్కడ చూస్తాం. In Matthew chapter 3 verse 11 tells us that it is a baptism with the Holy Spirit fire, with the Holy Ghost. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసం అన్న విషయం మనం చూస్తాం. And one professor, D.A. Carson, writes of the Greek grammar here, the one governs both the Holy Spirit and fire. ఇక్కడ D.A. కార్సన్ అన్నటువంటి ఒక న్యూ టెస్టమెంట్ స్కాలర్ ఏమని రాస్తాడంటే, he says the one, the Holy Spirit and fire. అక్కడ ఏముందంటే ఎవరైతే పంపారో ఆయన పరిశుద్ధాత్ముడు మరియు అగ్ని. He kinds of separate the Holy Spirit and the tongues of fire. అక్కడ రెండు వేరువేరుగా ఉన్నాయి. ఒకటేమో భాషలతో మాట్లాడటము, అగ్ని బాప్తిసం. And this normally suggests a unified concept, the spirit fire or the light. The spirit fire or the light. ఈ పరిశుద్ధాత్మ, ఈ అగ్ని అనేటువంటివి ఒకే విధంగా పోలికలు కలిగి ఉన్నాయి. But it is a unified work. అంటే ఈ రెండు కూడా కలిసి పనిచేస్తాయి. The Holy Spirit baptism is an impartation of the spirit life or the spirit fire. ఈ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం అనేటువంటి పరిశుద్ధాత్మ బాప్తిసం అనేటువంటిది మన లోపలికి
మన జీవాన్ని పులిగొల్పుతుంది. So when the 120 were baptized in the Spirit at Pentecost, ఎప్పుడైతే ఈ పెంతెకొస్తు దినమున 120 మంది అన్య భాషలతో మాట్లాడుతూ బాప్తిసం పొందారో, the tongues of fire that appeared upon them was further evidence వారి మీదకి అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీద పడడం అనేటువంటిది ఒక సూచన. this being an impartation of the Holy Spirit fire. అదేంటంటే పరిశుద్ధాత్ముడు తన అగ్నిని వారిలోకి పంపడం. Now this experience on the day of the Pentecost is certainly one of the most dramatic experiences. ఈ యొక్క సంఘటన అనేటువంటిది చాలా ఒక అద్భుతమైనటువంటి సంఘటన. And we always, the body of Christ always refers this to the day of Pentecost. ఈ సంఘము, క్రైస్తవ సంఘం ఎప్పుడు కూడా ఈ పెంతెకొస్తు దినాన జరిగిన సంఘటనను మనం చూపిస్తుంటాం మాటి మాటికి. There are 3 miracles that happens on that day. ఆ రోజున ఒక 3 అద్భుతాలు జరిగాయి. 3 a miraculous sound and appearing, ఒక గొప్ప శబ్దం వచ్చింది, an appearance like fire and speaking in other tongues. అగ్ని కనబడింది, భాషలతో మాట్లాడుతున్నారు. The other tongues were languages currently understandable by Jews from other regions. ఇంకోటి ఏంటంటే వేరు ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారికి వారి వారి భాషల్లో వీరు మాట్లాడటం వినబడుతుంది. So what they were speaking, the people that came for the festival could understand what they were speaking. ఆ పండగకు వచ్చినటువంటి వారికి వారు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. Therefore there were no interpreters that were needed. కాబట్టి అక్కడ ఈ భాషలకు అర్థం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. The crowd may have thought that the miracle was in the hearing. ఈ వచ్చినటువంటి గుంపు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఉన్నారో, వారు ఆ శబ్దాన్ని విన్నారు. But the biblical writers, they focus on the speaking of the tongues. That was a miracle. కానీ అంటే ఆ వచ్చినటువంటి ప్రజలేమో ఆ శబ్దం వినడమే ఒక అద్భుతంగా అనుకున్నారు. కానీ ఈ బైబిల్ రాస్తున్నటువంటి ఈ రచయిత మాత్రము వారు మాట్లాడినటువంటి అన్ని భాషలే అద్భుతం అని చెప్తున్నాడు. That is quite amazing that to hear a foreigner speaking in your tongue. ఇది చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఒక అన్యుడు వచ్చి, అంటే వేరే భాష మాట్లాడేటువంటి వ్యక్తి వచ్చి వారు మీ భాషలో మాట్లాడడం, తెలియని భాషలో మాట్లాడడం అనేది ఒక గొప్ప అద్భుతం. But it is more astonishing to learn as to how and why the person is speaking in tongues. కానీ ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవడం అనేటువంటిది ఇంకా పెద్ద ఆశ్చర్యానికి గురి చేసే విషయం. So some of the hearers, they started ridiculing, they started making fun. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది శిష్యులు ఈ విధంగా మాట్లాడడం చూసి వారిని అవహేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. They thought they were big drunkards. వాళ్ళు ఏమనుకున్నారంటే వీరు తాగొచ్చారు, త్రాగుబోతులు అనుకున్నారు. But Peter said it's only 9 in the morning. How can people be drunk? పేతురు అన్నాడు, ఇప్పుడు ఉదయం 9 గంటలే అవుతుంది కదా, ఈ సమయానికి ఎవడు తాగుతాడు అన్నాడు. There is, on the other hand, there is no indication of Peter's sermon being spoken in tongues. ఇంకొక విషయం ఏంటంటే పేతురు మాట్లాడినటువంటి మాటల్లో అన్ని భాషలు ఉన్నట్లుగా మనం చూడము ఇక్కడ. But rather he was speaking the local language. కానీ ఆయన మాత్రము ఈ ప్రాంతీయ భాషలోనే మాట్లాడుతున్నాడు. Yep. The next point is Peter proclaimed to those who accepted this message that they should repent and be baptized. పేతురు తన ప్రసంగాన్ని ప్రసంగించిన తర్వాత మీరు మారుమనస్సు పొంది బాప్తిజం పొందండి అని చెప్పాడు. And receive the gift of the Holy Spirit, which is in verse 38. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందెదరు అని 38వ వచనంలో మనం చూస్తాం. So this promise applies to Christians of every century. కాబట్టి ఈ యొక్క వాగ్దానము క్రైస్తవ ప్రపంచానికి ప్రతి తరానికి ఇది వర్తిస్తుంది. Forgiveness and repentance and to be baptized in the Holy Spirit. మారు మనసు పొందడము, పరిశుద్ధాత్మను పొందడము, ఈ అన్య భాషలు మాట్లాడడం అనేటువంటిది. But the verse does not make clear whether the gift of the Holy Spirit, క్షమించండి, ఈ భాషల గురించి కాదు, అక్కడ ఓన్లీ పరిశుద్ధాత్మ మీరు బాప్తిజం పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు అని ఉంది. కానీ ఈ అన్య భాషలు మాట్లాడే వరం గురించి అక్కడ లేదు. so it's not clear whether the gift of the Holy Spirit was the Holy Spirit itself, or whether Peter meant that in addition to receiving the Holy Spirit, they would receive speaking in tongues as a part of the gift. ఇక్కడ ఉన్నటువంటి విషయము పరిశుద్ధాత్మని పొందితే కంపల్సరీగా ఖచ్చితంగా భాషలు మాట్లాడాలి అన్న విషయం ఇక్కడ మనకు లేదు. Or some other manifestation of the gifts of the Holy Spirit.
లేకపోతే పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఇది ఒక రకమైనటువంటి సూచన అన్న విషయం కూడా మనకు లేదు ఇక్కడ. Behind the speaking of tongues, Peter spoke of the repentance and baptism. కానీ ఈ అన్య భాషలకు మారుగా ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వరం పొందుదురు అని చెప్పాడు. He did not describe any other action needed for the gift of the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ అని వరము గురించి ఇంకా వేరే ఏమి కూడా ఇక్కడ చెప్పలేదు. అంటే అన్య భాషల గురించి కానీ ఇంకా వేరే ఏం చెప్పలేదు ఆయన. Thousands who were baptized and many miracles were done. వేల మంది బాప్తిసం పొందారు, అనేకమైనటువంటి అద్భుతాలు జరిగాయి. That's in verse 41 to 43. 41 నుంచి 43 వచనాల్లో There is no further mention of miraculous tongues. కానీ అక్కడెక్కడ కూడా వారందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడారు అన్న విషయం లేదు అక్కడ. If you go to chapter 4 in the book of Acts, verse 31, they were filled with the Holy Spirit. 4వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే వారు పరిశుద్ధాత్మతో నింపబడినారు అని చూస్తాం. The way the story is told in Acts, the apostles' miraculous ability to speak in foreign language. The way the story in Acts is told, the apostles' miraculous ability to speak in foreign languages was only one of many kinds of miracles. అపోస్తలుల కార్యం మొత్తం మనం జరిగితే వారి ద్వారా జరిగినటువంటి అద్భుతాలలో ఒక అద్భుతము ఏంటంటే అన్య భాషల్లో మాట్లాడటం. It was only one of them that the church experienced. సంఘము ఎదుర్కొన్న సంఘము అనుభవించినటువంటి అనుభవాల్లో అది ఒక రకమైనటువంటి అనుభవం. In chapter 8 of the book of Acts, verse 17, we read of the story of Simon, the sorcerer. సీమోను అన్నటువంటి గారడీ వారి గురించి ఇక్కడ అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. He wants to receive the gift of the Holy Spirit by money. ఆయన డబ్బులు ఇచ్చి పరిశుద్ధాత్మ అను వరమును పొందుకోవాలనుకున్నాడు. And it's surprising there that this Simon, he tells Peter that you pray for me. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గారడీ వాడు పేతురుతో ఏమంటాడంటే నువ్వు నా గురించి ప్రార్థన చేయంటాడు. There's a difference between telling someone when you need something, do I pray for me, and rather pray with me. నా గురించి ప్రార్థన చేయము, నాతో కలిసి ప్రార్థన చేయు అన్న విషయాల్లో కొంచెం తేడా ఉంది. Nevertheless, when the people receive the Holy Spirit, the tongues come on them again. ఎప్పుడైతే మనుషులు పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారు అన్య భాషలతో మాట్లాడారు. In chapter 10, verse 44 to 46, 10వ అధ్యాయము 46 47 వచనాల్లో again we read of the story of Cornelius and his household that received the baptism of the Holy Ghost. అక్కడ ఇంకొకరి బాప్తిసం పొందే విషయం ఒకసారి చూస్తారా? 44 నుంచి 46 చూద్దాం ఎవరైనా. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము. అతని బోధ విన్న వారందరికీ పరిశుద్ధాత్మ దిగాడు. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చినాడు. విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వారిని అందించడం లేదా సైతము కుమారింపబడుతూ చూసే భ్రాంతి ఉంది. ఏలైనగా వారి భాషలతో మాట్లాడుతూ దేవుని కనుగొచ్చుతుండగా విని అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన దేవుడు బాప్తిస్మం పొందకుండా ఎవరైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు So you see that before even baptizing them, they already received the Holy Ghost. ఇక్కడ ఏంటంటే వారు బాప్తిసం పొందే కంటే ముందే అన్య భాషలు అన్నటువంటి వరాన్ని పొందుతారు. So it doesn't come out of your work or your abilities. కాబట్టి ఇది మన సొంత ప్రయత్నాల ద్వారా వచ్చేటువంటిది కాదు. Now if you go to 1 Corinthians chapter 14 verse 2, now this takes a different dimension altogether. ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం చూస్తే ఇది కంప్లీట్ గా వేరే రకంగా ఉంటుంది చూడండి. Here in the Pentecost and the manifestation of the Holy Spirit, they speak in other tongues. ఇక్కడ పరిశుద్ధ పెంతెకొస్తు పండుగ దినమున పొందుకున్నట్లుగా వారు మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ భాషలతో వారి ఇక్కడ ఆ విషయం లేదు ఇక్కడ. But here now Paul is talking to the Corinthians. For anyone, chapter 14 verse 2 in 1 Corinthians, for anyone who speaks in a tongue does not speak to people but to God. ఎవడైనా భాషలతో మాట్లాడిన వాడు తనకు తాను వేరే వాళ్ళ గురించి మాట్లాడలేదు కానీ దేవుడితో మాట్లాడుతున్నాడు అన్న విషయం చూస్తాం ఇక్కడ. Indeed, no one understands them. ఇంకొక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్న మాట ఏంటంటే
అవి ఇతరులకు అర్థం కావు అని చెప్తున్నాడు. They utter mysteries by the Spirit. వారు పరిశుద్ధాత్ముని ద్వారా రహస్యములను మాట్లాడుతున్నారు అన్న విషయం చూస్తాం. Here in the first few days of the Pentecost, we see that they're speaking other languages. అక్కడ పెంతెకొస్తు దినాన మొదటి దినానేమో వారు భాషల్లో మాట్లాడారు, అది అందరికి అర్థమయ్యాయి. But here Paul is talking about the Spirit speaking, your Spirit speaking to God. ఇక్కడ నీ ఆత్మ ద్వారా నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు అని చెప్తున్నాడు. Which other people cannot understand. అవి ఇతరులకు అర్థం కావు అని చెప్తున్నాడు. So in 1 Corinthians chapter 12 verse 1 to 11, here he talks about receiving of the spiritual gifts, and he mentions about the speaking of tongues. But we should desire more of the interpretation. మొదటి కొరింథీ 12వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో అనేక వరాల గురించి మాట్లాడుతున్నాడు. అందులో పరిశుద్ధ భాషల గురించి కూడా మాట్లాడుతున్నాడు. కానీ మనము ప్రవచన వరాన్నే విశేషంగా ఆపేక్షించాలి అని చెప్తున్నాడు. So the question lies here: if one is speaking in tongues to Holy God and is uttering mysteries by the Spirit, ఇక్కడ ప్రశ్న మిగిలే ఉంది. the question is, if one is speaking in tongues to the Holy God, to our Holy Father, and is uttering mysteries by the Spirit, okay, is he speaking nonsense and worldly things or heavenly language? కాబట్టి ఒక వ్యక్తి పరిశుద్ధాత్ముని ద్వారా అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు అతడు వ్యర్థంగా మాట్లాడుతున్నాడా లేకపోతే పరలోకపు భాష మాట్లాడుతున్నాడా అన్నది ప్రశ్న. And if he's not speaking nonsense, అతడు కనుక ఒకవేళ వ్యర్థమైంది పనికిరాంది కనుక మాట్లాడకపోతే, what's his reason and implications? అలా మనకు మాట్లాడకపోతే దానికి కారణాలు ఏంటి, దాని వల్ల ఉండే పరిణామాలు ఏంటి అసలు? I think we lost the essence of speaking in tongues. కాబట్టి నేను అనుకుంటాను ఏంటంటే మనము ఈ పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడడం అనేటువంటిది మర్చిపోయామనుకుంటాను. For myself, I speak in tongues. నా మట్టుకు నేను భాషలతో మాట్లాడతాను. And before also I used to be radically and speaking anywhere and with the churches I speak in tongues. ఎక్కడైనా సరే ఇంతకుముందు గతంలో నేను ఎక్కడైనా సరే సంఘాల్లో భాషల్లో మాట్లాడేవాడిని. But we hardly hear people interpreting it. కానీ ఈ ప్రజలు ఈ అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు దాని వివరాన్ని చెప్పడము మనం అసలు వినము. Now I shift a bit differently. I'll take a different diversion in this. నేను కొంచెం దీన్ని ఇంకో రకంగా చెప్తాను, వేరే రకంగా. We can go to the book of Isaiah, chapter 6, verse 5 to 8. యెషయా గ్రంథం 6వ అధ్యాయము ఒకసారి వెళ్ళి 1 నుంచి 8 వచనాలు చూస్తే, If someone can read it, please. Isaiah chapter 6 verse 5 to 8. 5 నుంచి 8. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5 నుంచి 8 ఒకసారి చదవండి ఎవరైనా. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూస్తున్నాను. అప్పుడు ఆ శరాపులలోనొకడు వాని బలిపీఠం మీద నుండి పాడుతో తీసిన నిప్పును చేపట్టుకొని నా యొద్దకు ఎదురు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపంలో ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేను అని. అప్పుడు నేను ఎవరి పంపెదను, మా నిమిత్తం ఎవరు పోవునని ప్రభు సెలవీగా విని, అంతటి నేను చిత్తగించుము నేనున్నాను నన్ను ఒప్పుకొనగా. It says, woe to me, I cried, I'm ruined, for I am a man of unclean lips. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను అని అంటున్నాడు. And I live among the people of unclean lips, and my eyes have seen the King, the Lord Almighty. నేను రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును నా కన్నులతో చూచితిని అంటున్నాడు. Then one of the seraphim flew to me with a live coal in his hand. శరాపులలో ఒకడు వచ్చి ఒక అగ్నిని తీసుకొచ్చి నా పెదవులకు తగిలించాడని చూస్తాం. Which he had taken with tongs from the altar. ఆ బలిపీఠం యొద్ద ఉన్నటువంటి ఆ నిప్పును తీసుకొని వచ్చినట్లుగా చూస్తాం. With it he touched my mouth and said, ఆయన నా నోటిని ముట్టి ఇలా అంటున్నాడు, see, this has touched your lips. Your guilt is taken away and your sin atoned for. నీ పెదవులకు ఇది తగిలింది కనుక నీవు పరిశుద్ధుడవయ్యావు అని చెప్తున్నాడు. నీ నాలుక పవిత్రపరచబడింది అని చెప్తున్నాడు.
Then I heard the voice of the Lord saying, "Whom shall I send?" అప్పుడు ప్రభువు స్వరం నేను వింటిని, నా నిమిత్తం ఎవరిని పంపుదును అని. And who will go for us? నా నిమిత్తము ఎవడు వెళ్తాడు అని. Firstly, we can understand that the prophet realized his unworthiness. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మొదటిగా ప్రవక్త అయినటువంటి యెషయా నేను అయోగ్యుడను అన్న విషయం గమనిస్తున్నాం. And the sinfulness of the world that he is in the midst of. ఆయన ఉన్నటువంటి ప్రజల్లో పాపం ఉందని గమనిస్తున్నాం. That he doesn't deserve to be in the presence of the Almighty King. కాబట్టి ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట నిలవగలిగినటువంటి వారంగా మనం లేము అన్న విషయం అక్కడ చూస్తున్నాం. That's why if you think of the day of the Pentecost, when after the tongues are spoken and people are listening now, the core message that Peter is sharing is about sin and repentance and forgiveness of sins. కాబట్టి పెంతెకొస్తు దినమున మొదటి దినమున ఎప్పుడైతే అగ్ని నాలుకలతో విభాగింపబడి వారి మీద వచ్చిందో, ఆ తర్వాత పేతురు మాట్లాడినటువంటి ప్రసంగంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మారు మనస్సు, పశ్చాత్తాపము. ఇదే. Secondly, the Lord Almighty gives permission to a seraphim to put a living burning coal. కాబట్టి ఇక్కడ సెరాపులు వచ్చి అంటే ప్రభువే శ్రమిస్తున్నాడు. సెరాపు నువ్వు వెళ్ళి ఆ అగ్నిని తీసుకుని వెళ్ళి తగిలించమని. Which represents as the holy fire on the Lord's altar. అది పరిశుద్ధ బలిపీఠం నుండి వచ్చినటువంటి ప్రభు యొక్క అగ్ని అన్న విషయం చూస్తున్నాం. And touches the prophet's lips and states that his guilt and sin is atoned for. ఎప్పుడైతే ఆయన యొక్క నాలుకను తగిలించాడో అతడు పవిత్రపరచబడినట్లుగా అతనికి ఉన్నటువంటి పాపం పోయినట్లుగా మనం చూస్తున్నాం. Thirdly, he was a prophet of Yahweh for Israel and who walked in the ways of God. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అతను ఇశ్రాయేలీయులకు ప్రవక్త, ప్రభు చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, ప్రభు మార్గంలో అనుసరించే వ్యక్తి. So this experience would have taken him to a greater level. కాబట్టి ఈ అనుభవము అతని యొక్క జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ప్రభు సాన్నిధ్యంలోకి తీసుకొని వెళ్ళింది. And therefore drew him closer to the Almighty God. తద్వారా ప్రభువుకు ఇంకా సమీపంగా వెళ్ళే అవకాశం వచ్చింది. Who spoke with power and authority. తద్వారా ఆయన శక్తితో, అధికారంతో మాట్లాడినట్టు మనం చూస్తాం. So when we relate this incident with the 120 people in the upper room, కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథంలో జరిగినటువంటి సంఘటనలు మనము అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో దాంతో పోలిస్తే we can see a similar pattern. మనము ఇక్కడ కూడా అదే రకమైనటువంటి విధానం మనం చూస్తాం. They are waiting upon God. వారు ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు, కనిపెడుతున్నారు. Waiting on the promise that the Messiah had spoken about. వారితో యేసుక్రీస్తు మాట్లాడేటువంటి వాగ్దానం గురించి కనిపెడుతూ అక్కడ ప్రార్థన చేస్తున్నారు. To be filled with His presence. ఆయన సన్నిధితో నింపబడాలని ప్రార్థన చేస్తున్నారు. To be worthy of His call. ఆయన పిలిచిన పిలుపుకు నమ్మకత్వంగా ఉండడానికి ప్రార్థన చేస్తున్నారు. And to begin the fulfillment of the missions. తద్వారా ప్రభువు కార్యము సంపూర్ణమగునట్లు కోసము ప్రార్థన చేస్తున్నారు. Secondly, Acts chapter 2 verse 3 and 4. రెండవది అపోస్తల కార్యం 2వ అధ్యాయం 3-4 వచనాలు వస్తే empowers them with boldness and authority. వారికి వారు శక్తిని పొందుకున్నట్లుగా, ధైర్యాన్ని పొందుకున్నట్లుగా చూస్తాం. It does not stop there because the Holy Spirit continues to prune them and shape them. వారిని పరిశుద్ధాత్ముడు ఇంకా మారుస్తున్నాడు కాబట్టి అంతటితో ఆగిపోలేదు. అక్కడ ఆరంభమైనటువంటి కార్యము ఆగిపోకుండా to grow and to know in the likeness of the Master. ఆయన వారి ప్రభువు యొక్క సారూప్యంలోకి వారిని అంతకంతకు ఎదుగజేస్తూ వస్తుంది. By which people were being drawn to Jesus. తద్వారా character change. తద్వారా ప్రజలు ప్రభువు వద్దకు రావడం మనం చూస్తాం. Which made a very significant difference. కాబట్టి తద్వారా ఆ సంఘటన వారి జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి మలుపు. So here the tongues is only part of the gift of the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ వరములలో భాషను మాట్లాడడం అనేది ఒక భాగం. In James chapter 3 verse 5 and 6. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాల్లో, this is my conclusion. నేను ముగిస్తున్నాను. It says, consider what a great forest is set on fire by a small spark. చదువుతారా? అగ్ని శరీర భాగాలలో అవయవాలలో నాలుక చిన్నదే గాని The tongue is also a fire. చదువుతారా? 5వ అధ్యాయం 3-4 వచనాలు. యాకోబు రాసిన పత్రిక చాప్టర్ 5 verse 3-4. Chapter 3 verse 5. 3వ అధ్యాయము 5-6 వచనాలు.
అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. So the tongue is also a fire. కాబట్టి నాలుక అగ్నియే అన్న మాట చూస్తాం ఇక్కడ. A world of evil among the parts of the body. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చెడు పాపము It corrupts the whole person, sets the whole course of life on fire. అది చెప్తారు మళ్ళా సారీ ఏడవచ్చు. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. So here we see and we heard of stories where forests have been burned by just a small spark. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఒక చిన్న అగ్ని కణం ద్వారా అడవులు తగలబడ్డట్లుగా చాలా పెద్ద పెద్దవి తగలబడ్డట్లుగా మనం చూస్తాం. So it's the same with us. With our tongue, we can either destroy or encourage a person. కాబట్టి మన నాలుక ద్వారా కూడా మనము ఒక మనిషిని నాశనం చేయవచ్చు, ఒక మనిషిని బాగు చేయవచ్చు. So the tongue is not just to speak and utter things to God. కాబట్టి ఏదో ఒకటి వ్యర్థమైన దాన్ని నాలుక ద్వారా ప్రభుతో మాట్లాడడం కాదు, But it is rather to encourage us and to prune us and shape us to be in the likeness of God. కాబట్టి మన నాలుకతో మాట్లాడేటువంటి మాటల ద్వారా మనల్ని ఆయన సారూప్యంలోకి మార్చే విధంగా ఉండాలి. It will set our whole course of life on fire. మన జీవితం మొత్తం కూడా ఒక అగ్నిమయంలాగా అంటే మండుచున్నటువంటి విధానంగా మనం నడిచేటట్లుగా ఉండాలి. And is in itself set on fire by hell. Is in itself set on fire by hell. అది అగ్నికి ఇది లాస్ట్ లో చూసారా, నరకము చేత అది చిచ్చు పెట్టబడను అన్న మాట చూసారా. In 1 Corinthians chapter 14, where Paul is giving the reasons and the method of doing it, where he says that I'm sure in the early church, like as of now, in the churches people are speaking in tongues, but no one is understanding what is happening. కాబట్టి మొదటి కొరింథీయుల రాసిన 14వ వచనంలో ఏ విధంగా మాట్లాడాలి ఏంటి అన్న విషయాన్ని మనం కొన్ని చూస్తాము. And he says, speaking of tongues is for the unbelievers. అక్కడ ఉన్న మాట ఏంటంటే అన్యుల కోసమే, అంటే విశ్వాసులు కాని వారి కోసమే అన్య భాషలను చూస్తాం. So that when you speak of it, that the unbeliever is able to understand in this language. కాబట్టి ఎప్పుడైతే అన్యులు వస్తారో ఆ భాషను మాట్లాడడం చూస్తారో, so if you're not able to, there's no one to interpret it, then you better pray in your own house or in your own room. ఎవరు కానీ అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు అర్థము చెప్పేటువంటి వారు ఉండాలి. ఒకవేళ అలా లేనట్లయితే నీకు నీవే నీ ఇంట్లో మాట్లాడుకోవడం ఉత్తమము అన్న విషయం మనం చూస్తాం. The last line that I mentioned and itself is fire by hell. It is a negative example. నాలుక నరకము చేత చిచ్చు పెట్టబడిన మాట చూసాం కదా, అదేంటంటే ఒక రకమైనటువంటి ప్రతికూలమైనటువంటి మాట. So here we see the spiritual force is referring to hell. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఆత్మీయమైనటువంటి శక్తి నరకానికి దారితీసే ప్రమాదం ఉంది నీ నాలుక ద్వారా, which can set a portion of a person on fire. అంటే మన నాలుక ద్వారానే ఒక వ్యక్తిని మనం నాశనం చేసేటువంటి మాటలు, వారిని నరకానికి నడిపించే మార్గానికి మనం మన నాలుక ద్వారానే మనం చేయొచ్చు. And how that in turn will affect the entire person. కాబట్టి అది ఎంత ప్రభావితం చూపిస్తుంది. But if we just turn the source from hell into heaven, కాబట్టి మన నాలుకతో మాట్లాడేటువంటి ఆ మాటల యొక్క మూలము నరకం నుండి కాకుండా పరలోకం నుండి కనుక వస్తే, it changes the effect portion to our hearts. అది మన హృదయాలను మారుస్తుంది. And watch the holy fire burn within us. మనలో పరిశుద్ధాత్మ యొక్క అగ్నిని మండిస్తుంది. In fact, it makes us weak. నిజం చెప్పాలంటే మనము దేవుని సన్నిధిలో ఏడ్చేటట్లు చేస్తుంది. And it convicts us. మనల్ని ఒప్పింపజేస్తుంది. So lastly, in conclusion, the core essence, whether speaking in tongues in other languages, కాబట్టి అన్య భాషలతో మాట్లాడడం అనేటువంటి విషయము, or speaking to God directly, దేవునితో మాట్లాడము,
is not the tongue itself, అది నాలుక మాత్రమే కాదు, but it is to build up our characters. అదేంటంటే మన యొక్క స్వభావాన్ని, మన ప్రవర్తనను మార్చుకునే విషయం. To be shaped more in the likeness of our Christ our Savior. మన రక్షకుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సారూప్యంలోకి మార్చేటువంటి ఒక ప్రక్రియ. Thank you so much. అందరికీ వందనాలండి. Here I am in message. Thank you. ఓకే, మనము ప్రభు పనుల్లో చేద్దాం. విత్తబడినటువంటి వాక్య వెలుగులో ఒకసారి మనం పరిశీలించుకుందాం.